ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పట్టుతుంది. రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది, రేపు ఇంకొకరి మీద పడుతుంది, రేపు ఎన్జిఓల మీద పడుతుంది, రేపు ప్రజా సంఘాల మీద పడుతుంది. అందరూ సంఘటితమై అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం, దిస్ ఇస్ ద డ్రకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్. అటువంటి ప్రయత్నాన్ని మనం ప్రజాగళం ద్వారా, ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా మనం చెప్పుకోలేకపోతే, మీకు తెలుసు హిట్లర్ గెస్టాపో అనేటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాజీ రెజీమ్లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన చేసిన దురాఘాతాలు, ఒక్కొక్క గ్రూప్ విభజించి సమాజాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో గ్యాస్ చేంబర్స్కి పంపిస్తున్నటువంటి వైన మీకు అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఫస్ట్ వాళ్ళు నాజీలు జ్యూస్ కోసం వస్తారు, యూదుల కోసం. వాళ్ళని పట్టకపోయి ఆ గ్రూపుని పోయి గ్యాస్ చేంబర్లో చంపిస్తున్నప్పుడు పక్కన సోషలిస్టులు మనల్ని కాదు కదా, యూదులను మాత్రమే కదా అనుకున్నారు. వారు వంత అయిపోయిన తర్వాత సోషలిస్ట్ కోసం వస్తారు. సోషలిస్టులు కూడా ఇదే విధంగా హింసిస్తుంటే పక్కన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, వీళ్ళు సోషలిస్టులనే పట్టకపోతున్నారు కదా, మనల్ని కాదు కదా అని వెయిట్ చేశారు. తర్వాత వీళ్ళ పని అయిపోయింది. ట్రేడ్ యూనియన్ కళ్ళప్పకి చూస్తున్నారు, మళ్ళీ కాదు కదా, వాళ్ళని కదా ఈ హింసకు గురి చేస్తున్నదని. ఫైనల్గా ట్రేడ్ యూనియన్ కోసం వచ్చినారు, వాళ్ళని కూడా ఇదే హింస చేస్తుంటే ప్రజలు చూస్తావు కళ్ళప్పకి చూస్తున్నారు, మళ్ళీ కాదు కదా అని. ఆఖరికి నీ దగ్గరికి వచ్చారు, నీ దగ్గరికి వచ్చి నిన్ను హింస చేసి నిన్ను గ్యాస్ చేంబర్కి పంపించేటప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు ఎందుకు దురాగతం అడిగేదానికి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు కర్కశంగా అరిచేయాలనుకుంటున్నప్పుడు మీరు ప్రధాన ముద్దాయి అవుతాడని మీకు ఖచ్చితంగా చెప్తుండా. దీనిలో ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్, ఈ జియోలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కొత్త చట్టంలో ఏ విధంగా పదునైనటువంటి మనం లా తయారు చేయాలని మీరు ఒక క్లాస్ పెట్టున్నారు మీరే, రిగార్డింగ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇదే నిజమైతే మీరు ఎలక్షన్స్ ముందర ఒక్కసారి జూమ్ చేసి చూడండి ప్రజలారా, మీడియా మిత్రులారా జూమ్ చేయండి, ప్రజలందరికీ తెలవాల్సినటువంటి పరిస్థితి. మీరు పాస్ చేసినటువంటి మిస్ఇన్ఫర్మేషన్, మీరు స్ప్రెడ్ చేసినటువంటి కెనాట్స్, మీరు స్ప్రెడ్ చేసినటువంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ చెప్తాను వస్తున్నాను. మీరు ఈ రాష్ట్రంలో 33,000 మంది, సుమారు 30,000 మంది ఎవరో నిఘా సంస్థ నా చెవిలో చెప్పారు ఢిల్లీ నుంచి అనేది పచ్చి అబద్ధం కాదా? ఎలక్షన్ ముందు నేను మీకు చెప్పింది. ఈరోజు మీరు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నారా? ఎక్కడికి పోయినారు 30,000 మంది అమ్మాయిలు మాయమై? ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా? పోయిన ప్రభుత్వం మీద మీరు బురదలు కాదా? కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే చంద్రబాబు నాయుడు అని డిప్యూటీ సీఎం మీరు శిక్షార్హులు కాదా? మొట్టమొదట అది ఒక్కటి కాదు, మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పులు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదా? మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నది ఒట్టి పచ్చి అబద్ధాలు చెప్పలేదా? అది మిస్ఇన్ఫర్మేషన్ కాదా? యాక్చువల్ అప్పు మీ పాత అప్పులతో కూడా కలిపి సుమారు 5 లక్షల కోట్ల అప్పులుంటే, స్పెసిఫిక్గా 4,90,00,000 అప్పు ఉంటే, మీరు ఒక 14 లక్షలు, ఒక 11 లక్షలని మీరు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది మీరు కాదా? మీరు శిక్షార్హులా కాదా? మీకు అధికారం ఉందని మీరు తప్పించుకుంటారా? ఒక్క మాట అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ భూమి మీది కాదు, మీకు కాకుండా చెందద్దని మీరు మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లో నాటారా లేదా? ఆ విధంగా మీరు అధికారంలోకి వచ్చారా లేదా? ఇసుక ఉచితం, ఇసుక దోచేస్తున్నారని మీరు ఇంకొక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారా లేదా? మీరు ఏది నిజం ఏది అబద్ధం అని మీకు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాను మీడియా మిత్రులారా, ఖచ్చితంగా మీరు చూడండి. మిస్ఇన్ఫర్మేషనే మీరు ప్రాతిపదికగా తీసుకుంటే మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు అవుతాడు దీనిలో. అసలు లెట్ us కమ్ టు ది యాక్చువల్ లా. ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్ వీటిని గవర్న్ చేసేది ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఆ యాక్ట్ వచ్చి 3 లిస్టులు ఉంటాయి, 4 లిస్టులు ఉంటాయండి.
రాష్ట్రం యొక్క అధికారాలు పరిధి, స్టేట్ యొక్క అధికారాలు పరిధులు. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు, రెసిడ్యూరీ లిస్టు. సెంట్రల్ లిస్టులో ఉన్నటువంటి యూనియన్ లిస్టు, సెంట్రల్ లిస్టులో ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దాన్ని చట్టాలు చేయగలుస్తుంది. స్టేట్ లిస్టులో ఉన్నటువంటి అంశాలు స్టేట్కి అధికారం ఉంటుంది చట్టాలు చేయడానికి. 3 కన్కరెంట్ లిస్టులో ఉంటే ఇద్దరికి అధికారం చేయడానికి చట్టం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టాన్ని మీరు తీసుకొచ్చే అమెండ్మెంట్ షుడ్ నాట్ అఫెండ్ ఇట్. దాన్ని నీరుగార్చేదానికి స్టేట్కి అధికారం లేదు కన్కరెంట్ లిస్టులో ఉండిన ఆ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్, ఐ నో దట్ ఇట్ ఈస్ ఇన్ ది కన్కరెంట్ లిస్ట్. యూ గాట్ ది లివరేజ్ ఆల్సో టు డూ టు సర్టన్ ఎక్స్టెంట్. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి చట్టాలను మీరు తిరగరాసేదానికి మీకు దో ఇట్ ఈస్ ఇన్ ది కన్కరెంట్ లిస్ట్ మీకు అధికారం లేదు కదా. కానీ ఐటీ యాక్టు రెసిడ్యూరీ లిస్ట్లో ఉంది. రెసిడ్యూరీ లిస్ట్ అంటే ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే దీనిలో చట్టం చేయగలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు సోషల్ మీడియా పోస్టింగ్స్, దాని యొక్క అబ్సీనిటీ, దాని యొక్క మిస్ఇన్ఫర్మేషను, ఎవ్రీథింగ్ ఈజ్ గైడెడ్ బై ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్లో సెక్షన్లు ఉండే చట్టాలు ఉన్నాయి. అది రెసిడ్యూరీ లిస్టులో ఉంది. రాష్ట్రానికి ఏమాత్రం దాన్ని టింకర్ చేసేదానికి హక్కు లేదు, దాన్ని టచ్ చేసే హక్కు స్టేట్కి లేదు. అంటే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని రాజ్యాంగ పరిధిలో నుంచి తీసేసుకొని యూనియన్ ఆఫ్ స్టేట్లోంచి మేము సపరేటు, మాకు ఒక సపరేట్ రాజ్యాంగం, మాకు సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు, రెసిడ్యూరీ లిస్టు